అన్నా ఇదిగోనా. హలో, నమస్తే రెడ్డి సార్. ఓ ప్రదీప్ కుమార్ గారా? హోల్సేల్ వైన్ మర్చెంట్, బిల్డర్, ఫిలిం ఫైనాన్సర్. షబాష్, నేనెలా గుర్తుకొచ్చాను మీకు? గుర్తులేకేంటి సార్, మీరే మమ్మల్ని మర్చిపోయారు సార్. ఏ మిస్టర్, నీ తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు. ఎన్నాళ్ళు ఆ నారాయణ గాడి సపోర్ట్ ఉంది నీకు. వాడు జైలుకి వెళ్ళాడు, అందుకే నాకు ఫోన్ చేసావు నువ్వు. నాకే కహానీలు చెప్తే ఎలా? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను, నాకే మస్కా కొడుతున్నావా? సరే సరే, విషయం ఏంటి? ఫోన్ ఎందుకు చేసావు? అదే మీరు ఎలక్షన్లో నిల్చుంటున్నారని తెలిసింది. అట్లీస్ట్ మీ పోస్టర్ల ఖర్చు అయినా పెట్టుకుందామని. డొనేషన్ ఇస్తానంటున్నావా? నేను తిరుమల వెంకటేశ్వర్లు అంటోండి. నా అనుగ్రహం కావాలంటే ముందు నా హుండీలో కానుకలు వేయాలి, ఆ తర్వాతే వరాలు అడగాలి. ఏంటి ఎంత వేస్తున్నావు? మీరు ఎంత అడిగితే అంత. మీరు ఎవరి చేతికి ఇమ్మంటే వాళ్ళ చేతికి ఇచ్చేస్తాను. సరే సరే, ఓ 50 రెడీ చేయి, నేనే వచ్చి తీసుకుంటాను. నమస్తే. రాజీవా రా, నీ గురించి అనుకుంటున్నాను. మనోడికో పెగ్గపోయిరా. తీసుకో. వద్దు, పర్వాలేదు తీసుకో. నాకు అలవాట్లేదు. మగాడివి ఆడదాంలో మాట్లాడకూడదు. पीना पिलाना मर्दों का काम है. अरे पिएगा नहीं तो जिएगा कैसे? पियो. వద్దు, బలవంతం పెట్టద్దు, నాకు ఇష్టం లేదు. అయ్యో దేవుడా, ఆడాళ్ళకి పసుపు కుంకుమ ఎలాగో అలాగే మగాళ్ళకి విస్కీ రమ్ము. జీవా, నువ్వు చాలా సీరియస్గా ఉన్నావు. ఇక నేను మాట్లాడినా. ఇప్పుడు నేను గోయింగ్ టు బంజారా హిల్స్, వస్తావా? బంజారా హిల్స్గా? ఈ టైంలోనా? ఎందుకు అక్కడికి? అక్కడే విషయం ఉంది. ఓ పెద్ద చేప మన వల్ల పడింది, దాన్ని బుట్టలో వేసుకోవాలి. అర్థం కాలా? ప్రదీప్ కుమార్ నువ్వు బిజినెస్ మ్యాగ్నెట్, సూట్ కేసుతో రెడీగా ఉన్నాడు. రా వెళ్దాం. చూడండి, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ రోజే కాదు, నేను చెప్పేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. అవును, సీరియస్గానే చెప్తున్నాను. ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు మీరెక్కడికి వెళ్ళకూడదు. అలాగంటావా? సరే, ఆ ప్రదీప్ కుమార్ గారితో వస్తానని చెప్పానే. దాని గురించి అనవసరంగా మీరు దిగులు పడకండి. నేనున్నదే మీకోసం. ఆ పనిని నేను పూర్తి చేసుకొస్తా. ప్రదీప్ కుమారే కదా? అవును. జీవా కదా? అవును. బాబుల్ రెడ్డి గారు ఫోన్ చేసి. రండి రండి, కూర్చోండి. అరే, సూట్ కేసు తీసుకురా. ఇది తీసుకెళ్ళివ్వండి. డబ్బు కరెక్ట్గా ఉందా? కరెక్ట్గా ఉంది. సార్, ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోండి. ఏమంటున్నారు? అన్ని డీటెయిల్గా చెప్పలేను. ఇక్కడ ఏదో ప్లాన్ జరుగుతున్నట్టుంది. వెంటనే వెళ్ళండి. నో, ఏమిటి వంకాయ ప్లాను? అర్థమయ్యేటట్టు చెప్పండి. మీకు చెప్పినా అర్థం కాదు.
అయ్యో Please ఊరుకోవయ్యా. ఇలా చూడు, నేను బాబుల్ రెడ్డి గారు హిట్ లిస్ట్ లో ఉండనే ఉన్నాం. అందుకని అనవసరంగా నేనెందుకు భయపడాలి? ప్లీజ్ లిసన్ మీ. ఊరుకోవయ్యా, భలే కథ చెప్తున్నావు నువ్వు. వాళ్ళంతా చూస్తాను. జీవా, జీవా, నీకేం కాలేదుగా? ఎవరున్నారు అక్కడ? నా కొడుకులు అందరూ ఉన్నారు. ఇదిగోండి, తీసుకోండి మీ డబ్బు. ఈ సూట్ కేసు కోసం మీరు వెళ్ళుంటే ఈరోజు మీ ప్రాణం పోయి ఉండేది. సూట్ కేసు వదిలే. నువ్వు ప్రాణాలతో వచ్చావు, నాకు అదే చాలు. నాకే స్కెచ్ చేస్తారా వాళ్ళని? అదే వద్దనేది. ఈ ఆవేశమే మంచిది కాదు. నీకు తెలీదు, ఊరుకో జీవా. ఆ ప్రదీప్ గారిని ఇప్పుడే లేపేస్తాను. నువ్వేంటి లేపేది? ఆ నారాయణతో పాటు వాడు చచ్చాడు, నేనే బతికి బయటపడ్డాను. జీవా, నిన్ను నా కుడి భుజంగానే భావించేవాణ్ణి, కానీ ఈరోజు నా ప్రాణమే అయిపోయావు. ఏం మాట్లాడుతున్నావు? నేను ఎలక్షన్లో నిల్చుంటే ఈ జనం నాకు ఓట్లేసి గెలిపిస్తారనుకుంటున్నావా? అంతా నీ భ్రమ. ఎలక్షన్స్ గనక న్యాయంగా జరిగితే నువ్వు డెఫినెట్ గా గెలుస్తావు. ఒకవేళ నువ్వు గనక ఓడిపోతే ఆ బాబులెడ్డి అంతిమయాత్ర మాత్రం మహాఘోరంగా ఉంటుంది. చూడు, ఈ జీవ చనిపోయినా పర్వాలేదు, కానీ ఆ నిజం మాత్రం ఎన్నటికీ చనిపోకూడదు. వెయ్యాలయ్యా వెయ్యాలి, వెయ్యాలయ్యా వెయ్యాలి, గెలిపించాలి గెలిపించాలి, గెలిపించాలి గెలిపించాలి. మీ అమూల్యమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు.